నమస్తే, నా పేరు నవీన్. చేవంట మండల్, ఇబ్రాహింపూర్ విలేజ్. ట్రాన్ ఫుడ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పంట, సియామ్ రెడ్ వెరైటీ. విషయం ఏంటంటే, ఎండలు బాగా కొడుతున్నాయి, స్టార్ట్ అయినాయి. 32-33 టెంపరేచర్ ఉంది. ప్రజెంట్ అయితే 34 దాకా వస్తుంది. అందుకని చైనా క్లే స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇది స్ప్రే చేసి 1 వీక్ అవుతుంది. నేను రాలేదు ఇన్ని రోజుల నుంచి, వీడియో లేట్ అయింది కొంచెం. లాస్ట్ ట్యూస్డే స్ప్రే చేయడం జరిగింది. ఇది ఈ పైన వచ్చినాయంటే కూడా కొత్త స్టెమ్స్. కొంచెం ఎండలు ఇంకా ముందు బాగా పెరిగే అవకాశం ఉన్నది. చైనా క్లే స్ప్రే చేసుకోవడం బెటరు. గ్రీన్ మిరాకిల్ ఉన్నది, కానీ గ్రీన్ మిరాకిల్ ప్లస్ సింటెన్జా వారి అమిస్టర్ టాపు ఇది కూడా వేసుకున్నారు. కానీ కాకపోతే ప్రొటెక్షన్ పరంగా అంటే ఇప్పుడు చైనా క్లే కొంచెం ఒక లేయర్ వరకు ఉంటుంది కాబట్టి కొంచెం ఎండ తగ్గే అవకాశం ఉంటుందని చైనా క్లేనే స్ప్రే చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా చేశాను నేను. ఇప్పుడు ఏం రిస్క్ తీసుకున్నా మొక్క కొంచెం వెనుకబడిపోతుంది, మనకు అప్పుడు అది ఎక్కిస్తుంది. కొంచెం డీలా పడి క్రాప్లో వచ్చేటప్పుడు మనకు కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నా. ప్రజెంట్ ఇది 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న పంట, మొన్న ఫిబ్రవరి 17కి. ఈరోజు మార్చ్ 11. ఇంకో 6 డేస్ అయితే 2 ఇయర్స్ 1 మంత్ కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఉంది గ్రోతింగ్. ఈ స్ప్రే చైనా క్లే అనేది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. లాస్ట్ టైం గుజరాత్ నుంచి తెప్పించిన, ఈసారి ఉప్పల్లో లోకల్లోనే దొరికింది. 945 రూపీస్ బ్యాగ్ పడింది. 25 kg బ్యాగ్ 945 రూపీస్. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నేను నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి కాల్ చేయండి. నాకు కాల్ చేసినా నేను చెప్తాను, కామెంట్లో పెట్టండి. ఇంకోటి ఏంటంటే సమ్మర్లో వాటర్ ఎక్కువ ఇవ్వద్దంటారు. ఆ విధంగానే నేను కూడా ఏమి ఇవ్వడం లేదు, కానీ వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే ఇస్తున్నాను. లాస్ట్ టైం అయితే 1 టైమే ఇచ్చాను, కానీ ఈసారి 2 టైమ్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మరీ వాటర్ ఇవ్వకుంటే కూడా మొక్కలు వాడిపోయినట్టు ఇట్లా వాలిపోయినట్టు అవుతుంది. కొంచెం వాటర్ ఇస్తే కొంచెం బలం ఉంటుంది, మరీ ఎక్కువ కాకుండా. ఇలాగో పైన చైనా క్లే స్ప్రే చేసాం కాబట్టి కొంచెం పర్లేదు, కొంచెం మంచిగా ఇచ్చుకుంటే బెటర్. మరి ఎక్కువనే అయితే ఇవ్వద్దు, ఎండలు విపరీతంగా ఉన్నాయి, ఫంగస్ ఎఫెక్టివ్ బాగుంది. ఇది ట్రెల్లిస్ టైపు, తెలిసే కదా మీకు. డిసెంబర్ 19th రోజు నాటడం జరిగింది. ఈరోజు మార్చ్ 11th. ఈ విధంగా ఇక్కడి వరకు వచ్చినాయి. జంబో వెరైటీ. బాగా ఎల్లిష్ అవుతున్నాయి, ఎండకు బాగా ఉండి చిన్న మొక్కలు కాబట్టి ఎల్లో కలర్ బాగా అవుతున్నాయి. నేను సియామ్ రెడ్ వెరైటీ తెచ్చినప్పుడు ఆల్మోస్ట్ 6 ఇంచెస్ కంటే ఎక్కువ ఏం లేవు, అన్నీ చిన్న ఉన్నాయి, చాలా చిన్న ఉన్నాయి. అప్పుడు కూడా ఇట్లనే వచ్చి మొత్తం వైట్ అయిపోయినాయి. అప్పుడు కూడా టెన్షన్ పడినా, కానీ టెన్షన్ ఏం పడాల్సింది అవసరం లేదన్నారు. అప్పుడు నేను ధరణి శుద్ధి వాడాను ఎక్కువ, ధరణి శుద్ధి, నానో గోల్డ్ ఇవి యూజ్ చేశాను. ఈసారి యూజ్ చేయడం లేదు, చూద్దాం. ఇది ఎరువులతోటి 28-28-0 యూజ్ చేస్తున్నాను. దానికి తేడా ఏంటో చూద్దామని ఈసారి టోటల్గా దాన్ని పక్క పెట్టాను. అది కూడా బాగానే ఉంది. ధరణి శుద్ధి కూడా మంచిగా కాపాడింది మొక్కల్ని. చూద్దాం, రెండిట్లో ఏది బెటర్ అయితే నెక్స్ట్ అదే చేయొచ్చు. ఇది ప్రజెంట్ అయితే డిసెంబర్ 19th రోజు నాటిన మొక్కలు ఈ విధంగా ఉన్నాయి. ఇది వచ్చి హైటు మనము ఫీట్ ఎబో
మొక్కలు పెట్టాము. ఇది తొందరగా విరిగినాయి అనుకోకండి. ఫీట్ అబోవ్ మొక్కలు ఇవి ఇక్కడ వరకు ఉన్నాయి. ఒక వర్షం కూడా లేదు అసలు. వర్షం ఈసారికి కనీసం ఒక డ్రాప్ అన్న ఒకసారన్నా ఇట్లా కొట్టేళ్ళేది ఈ టైం వరకు. అసలు వర్షం అసలే లేదు. వాతావరణం మధ్యాహ్నం టైంలో ఫుల్ వేడిగా ఉంటుంది. నైట్ పొద్దున టైంలో చాలా చలి, బాగా మంచు కూడా కురుస్తున్నది. ఈసారి కొంచెం సీజన్ తేడా ఉంది. దీన్ని కూడా స్ప్రే చేయడం జరిగింది. కాకపోతే ఎక్కువ ఒత్తుకు కాకుండా లైట్గా పడ్డది. వన్ సైడే పడింది. ఈ సైడ్ ఉంటుంది చూడండి, ఈ సైడ్ బాగా పడింది. వన్ సైడ్ పడింది. ఇది కంప్లీట్గా 2 సైడ్ వచ్చేటట్టు చూస్తున్నాం. ఇది కూడా అయితే ఇంకొకటి ఏంటంటే, ఇందులో గడ్డి తీయకండి అని చెప్పారు, కానీ తీయకుంటే చెట్లు స్పీడ్గా లేవడం లేదంటే గ్రోతింగ్ తక్కువ ఉన్నది. ఎందుకంటే గడ్డి దీనికంటే ఎక్కువ హైట్ అయిపోయింది. అందుకే ఈ చిన్న దాంట్లో గడ్డి తీసేయడం జరిగింది. మొత్తం క్లీన్ చేయించేసినాం. అందులో కూడా మొత్తం క్లీన్ చేయించినాం, కానీ సియామ్ రెడ్ పాత దాంట్లో పోల్ సిస్టంలో ఆ చెట్టు మొదట్లో మాత్రం అట్లాగే ఉంచేసినాం. ఒక వర్షం పడితే గడ్డి మళ్ళీ విపరీతంగా లేస్తుంది ఏరియా అట్లాంటిది. అదేవిధంగా చెట్లు కూడా అంత గ్రోత్ బాగుంటుంది. చెట్లు కూడా బాగానే లేస్తాయి. అయితే మల్చింగ్ కవర్ వేద్దాం అనుకుంటున్నాను. వీడ్ మ్యాట్ ఉంది కదా, వీడ్ మ్యాట్ అయినా సరే, కవర్ అయినా సరే. సీనియర్స్ వాళ్ళని వేసిన వాళ్ళు ఉంటే కొంచెం చెప్పగలరు. అది వేయడం బెటరా లేకపోతే యూజ్ లెస్సా, ఎక్కువ యూజ్ ఏమి ఉండదు అనుకుంటే లైట్ తీసుకుంటే, ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి ఆలోచించి వేయాల్సింది. కాబట్టి అది సీనియర్స్ వేసిన వాళ్ళు ఉంటే వేయడం బెటరా లేకపోతే దాంతో పెద్ద యూజ్ ఏమి ఉండదా అనేది చెప్తే బెటర్. ఎందుకంటే గడ్డి బాగానే పెరుగుతుంది. ఇలా ఖర్చులు అయితే పెరుగుతాయి, ఒకటి పెరుగుతున్నాయి. ఖర్చులు పెరిగినా యూజ్ ఉంటుంది అనుకుంటే వేస్తాను. మీరు సీనియర్స్ వాళ్ళని చూస్తుంటే కొంచెం సలహా ఇవ్వగలరు. థ్యాంక్ యూ అండి.